సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులో ఏదైనా గొడవలు జరిగినప్పుడు రెండు వర్గాల మధ్య పోలీసులు వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళు కొట్టుకోకుండా చూస్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలో కూడా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేస్తారంటే రెండు దేశాలు కొట్టుకుంటున్నప్పుడు కానీ లేకుంటే అంతర్గత పోరు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొట్టుకు సాగకుండా పీస్ కీపింగ్ ఫోర్స్ అనే దాన్ని అనే సైనిక వ్యవస్థను ఉంచుతారన్నమాట. ఏ దేశానికి చెందని వారిని అంటే న్యూట్రల్గా ఉండే సైన్యాన్ని. అలాగా భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 7,000 మంది పైన పంపిస్తున్నారు. ఈ వీటో పౌరున్న వాళ్ళెవరు కూడా వాళ్ళ సైనికులు పంపించట్లా. ఎందుకంటే అక్కడ సైనికులు చనిపోవడానికి వారి మీద దాడి చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ. మరి అలాంటి రిస్క్ తీసుకొని ఈ యునైటెడ్ నేషన్స్లో ఉన్న 5 వీటో కంట్రీస్ ఎవరు పంపిస్తున్నారు? భారతదేశం నుంచి 7,000, నేపాల్ నుంచి 6,000, పక్కన బంగ్లాదేశ్ నుంచి 6,000. ఆ పెద్ద కంట్రీస్ అన్నింటిలో ఒక ఫ్రాన్స్ మాత్రం ఒక 6,000 పంపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నుంచి బంద్ చేసేస్తున్నాం మన పీస్ కీపింగ్